ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ నర్సింగ్ ఛానల్. దిస్ ఈజ్ అనిల్. ఈరోజు వీడియోలో మీకు ఏబీజీ అంటే ఏంటో, అసలు ఏబీజీ ఎందుకు అడ్వైజ్ చేస్తారో డాక్టర్స్, మరియు ఏబీజీ యొక్క నార్మల్ వాల్యూస్, ఏబీజీ యొక్క ఫుల్ ఫామ్ ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏబీజీ అంటే ఏంటి? సో ఏబీజీ అంటే ఆర్టీరియల్ బ్లడ్ గ్యాసెస్. సో దీనిని బేస్ చేసుకొని పేషెంట్ యొక్క కండిషన్ను మనకు డాక్టర్స్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఏబీజీలో ఏముంటుంది? సో ఏబీజీలో ఆక్సిజను అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ బైకార్బోనేట్ అండ్ యాసిడ్స్ లెవెల్స్ ఏ ఏ లెవెల్లో ఉంటాయి, అండ్ ఎలక్ట్రోలైట్స్, కాల్షియం, మెగ్నీషియము లాంటివి ఈ ఏబీజీలో మనకు వాల్యూస్ని బట్టి మనకు డాక్టర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఏబీజీ ఎవరికి చేస్తారు? సో పేషెంట్ ఐసీయూలో ఉన్నప్పుడు మరియు ఈఆర్ అంటే ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు, పేషెంట్ సిక్గా ఉన్నప్పుడు ఈ ఏబీజీని డాక్టర్స్ మనకు అడ్వైజ్ చేస్తారు. సో ఏబీజీ యొక్క నార్మల్ పిహెచ్ నార్మల్ వాల్యూస్ 7.35 to 7.45. ఇది పిహెచ్ నార్మల్ వాల్యూ. పిహెచ్ బ్లడ్లో తక్కువగా ఉంటే అసిడోసిస్ అంటారు. మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఏబీజీ పిహెచ్ నార్మల్ వాల్యూ 7.35 to 7.45. ఇది ఎగ్జాక్ట్ నార్మల్ వాల్యూ పిహెచ్. సో పిహెచ్ తక్కువగా ఉండి, పిహెచ్ అనేది 7 కంటే తక్కువ ఉంటే అసిడోసిస్ అంటారు. 7 కంటే ఎక్కువ ఉంటే ఆల్కలోసిస్ అంటారు. సో రెస్పిరేటరీ అసిడోసిస్ అండ్ రెస్పిరేటరీ ఆల్కలోసిస్, మెటబాలిక్ ఆల్కలోసిస్, మెటబాలిక్ అసిడోసిస్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పిరేటరీ అసిడోసిస్ అనేది పిహెచ్ తక్కువగా ఉండి CO2 ఎక్కువగా ఉంటే దీనిని రెస్పిరేటరీ అసిడోసిస్ అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేటరీ ఆల్కలోసిస్ వచ్చేసి పిహెచ్ ఎక్కువగా ఉండి అండ్ CO2 అనేది తక్కువగా ఉంటే దీన్ని రెస్పిరేటరీ ఆల్కలోసిస్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మెటబాలిక్ అసిడోసిస్ అండ్ మెటబాలిక్ ఆల్కలోసిస్. దీని గురించి కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెటబాలిక్ అసిడోసిస్ గురించి ఫస్ట్ మనం చెప్పుకుందాం. సో మెటబాలిక్ అసిడోసిస్ అనేది పిహెచ్ తక్కువగా ఉండి బైకార్బ్ అనేది తక్కువ ఉంటే దీన్ని మెటబాలిక్ అసిడోసిస్ అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మెటబాలిక్ ఆల్కలోసిస్ అనేది పిహెచ్ అనేది ఎక్కువ ఉండి అండ్ బైకార్బ్ కూడా ఎక్కువనే ఉంటుంది దీంట్లో. సో దీన్ని మెటబాలిక్ ఆల్కలోసిస్ అని అంటారు. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్.